Hi friends, nice to meet you. In the last class, we discussed about the simple present tense. Now we'll discuss simple past tense. ఒక పని జరిగింది లేదా పూర్తి అయింది అని తెలియజేయడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ను ఉపయోగిస్తాము. ఒక పని జరిగింది లేదా పూర్తి అయింది అని తెలియజేయడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ను ఉపయోగిస్తారు. వ్రాసే విధానం అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ను వ్రాసే విధానం సబ్జెక్టు వర్బ్ టు ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ వర్బ్ టు దీన్నే పాస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ అని కూడా అంటాము. నెక్స్ట్ ఆబ్జెక్ట్ పాస్ట్ టెన్స్ ఫామ్. ఈ టెన్స్ని వాడాలంటే వర్బ్ యొక్క రెండవ రూపం తెలిసి ఉండాలి. అంటే వర్బ్ 1 అంటే V1 అంటే ప్రజెంట్ ఫామ్ అని, V2 అంటే పాస్ట్ ఫామ్ అని. ఇప్పుడు డూ, డిడ్, డన్ ఆ విధంగా కొన్ని ప్రజెంట్ ఫాము, పాస్ట్ ఫాము, పాస్ట్ పార్టిసిపల్ ఫాము ఉంటాయన్నమాట వర్బ్ ఫామ్స్లో. ఈ సెకండ్ సింపుల్ పాస్ట్ టెన్స్లో మనము V2 ఫామ్ని అంటే పాస్ట్ ఫామ్ని వాడవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను రోడ్డు మీద ఒక అమ్మాయిని చూశాను. ఐ సా ఏ గర్ల్ ఆన్ ది రోడ్. సా అనేది పాస్ట్ టెన్స్ అవుతుంది అనమాట. దీనికి ప్రజెంట్ ఫామ్ వచ్చి సి సా అంటాం అనమాట. నెక్స్ట్, మా నాన్నగారు వచ్చారు. మై ఫాదర్ కేమ్ అనేది ఇక్కడ సింపుల్ పాస్ట్ ఫామ్ అవుతుంది. దాని ప్రజెంట్ ఫామ్ కమ్. నేను నా హోంవర్క్ పూర్తి చేశాను. ఐ ఫినిష్డ్ మై హోంవర్క్. ఫినిష్డ్ అనేది పాస్ట్ ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, రాజు బడికి వెళ్ళాడు. రాజు వెంట్ టు స్కూల్. పోయిన సంవత్సరము నేను గుంటూరులో ఉన్నాను. ఐ వాజ్ ఇన్ గుంటూరు లాస్ట్ ఇయర్. నెక్స్ట్, ఆమె నాతో ఆఫీసులో మాట్లాడింది. షీ టాక్ టు మీ ఇన్ ది ఆఫీస్. అనిల్ నాకు 50,000 అప్పు ఇచ్చాడు. అనిల్ లెంట్ మీ 50,000 రూపీస్. నేను 2015లో గోవాలో పనిచేశాను. ఐ వర్క్డ్ ఇన్ గోవా ఇన్ 2015. నెక్స్ట్, అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. హీ మ్యారీడ్ అనదర్ ఉమన్. ఈ విధంగా పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ని మనము ఈ సెషన్లో తెలుసుకుంటున్నాము. మరికొన్ని ఎగ్జాంపుల్స్లో ముఖ్యంగా భారతదేశానికి 1947లో స్వాతంత్రము వచ్చింది. ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. పోయిన వారం మేము ఢిల్లీకి వెళ్ళాము. వీ వెంట్ ఢిల్లీ లాస్ట్ వీక్. ఆమె చెస్ బాగా ఆడింది. షీ ప్లేడ్ చెస్ వెరీ వెల్. బాహుబలి సినిమాకి రాజమౌళి దర్శకత్వము వహించాడు. రాజమౌళి డైరెక్టెడ్ ది మూవీ బాహుబలి. వాళ్ళు నిన్న కాలేజీకి 10:30కి వచ్చారు. దే కేమ్ టు కాలేజ్ అట్ 10:30 AM ఎస్టర్డే. ఈ విధంగా పాస్ట్ టెన్స్ చెప్పాలనుకున్నప్పుడు మనం వర్బ్ ఫామ్స్ పాస్ట్ ఫామ్ వర్బ్స్ వాడాల్సి ఉంటుంది. ఆ వర్బ్ ఫామ్స్కి ఈ వర్బ్ ఫామ్స్ బాగా ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తూ మరొక వీడియోలో కలుసుకుందాం. టిల్ దెన్, గుడ్ నైట్, బాయ్ బాయ్.